బాధ కలుగుతుంది, చాలా దుఃఖం వస్తుందండి నాకైతే. చూడండి, దేవుని వెరగని బిడ్డలు మరి విచ్చలవిడిగా లోకంలో తిరుగుతూ ఆనందిస్తూ సుఖిస్తూ ఫ్రెండ్స్ లతో ఎంజాయ్ చేసుకుంటూ సినిమాలు చూస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అంటే దానికి అర్థము ఉన్నదండి. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి, మరి లోకస్తులుగా ఉన్నారు కాబట్టి, వారు ఎలా చేసుకున్న వారికి మరి జవాబు అడిగేవారు లేరు కాబట్టి అని వారు ఏం చేస్తున్నారు, అనేకమైన ప్రాంతాలలో తిరుగుతూ వారు సంతోషంగా ఉంటున్నారు. మరి క్రైస్తవులు దేవుణ్ణి వెరిగిన బిడ్డలు కూడా మరి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు అంటే దానికి అర్థం ఏంటండి? వారిలో భయము, దేవుని భయము మొట్టమొదటిగా లేదన్నది మనం తెలుసుకోవాలండి. చూడండి, ఈరోజు ఉదయకాల సమయంలో లేచి నేను మరి ఉపవాస ప్రార్థనకి క్రైస్తవుల బిడ్డలు సినిమాలకు వెళ్తూ వారు ఏం చేస్తున్నారంటే స్నాప్ చాట్లలో, ఫేస్బుక్లలో, మరి ఇన్స్టాగ్రామ్లలో మరి దానిలో పెట్టుకుంటున్నప్పుడు నేను ఆ దృశ్యం చూసినప్పుడు చాలా దుఃఖపడ్డానండి.